నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. బెల్జియం దేశానికి చెందిన వాణిజ్య పరిశ్రమల ప్రతినిధుల బృందం ఏపీ రాజధాని అమరావతి విచ్చేసిన వైనం. బెల్జియం బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ. రాజధానిలో పెట్టుబడులకు అనుకూలమని చంద్రబాబు వ్యాఖ్య. మాచవరంలో మిస్ అయిన మైనర్ బాలిక కేసును ఛేదించిన మాచవరం పోలీసులను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మంత్రి నారా లోకేష్ టెట్ మెగా డిఎస్సి నిర్వహణ అంశాలపై పాఠశాల విద్యాశాఖ అధికారులతో భేటీ. టెట్ మెగా డిఎస్సి మధ్య ఎక్కువ సమయం ఉండాలని, అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించాలని అధికారులకు సూచన. ఏపీలో 12 జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం. ఐఏఎస్ల బదిలీలపై ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ. బీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ కు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా నియామకం. బెల్జియం దేశానికి చెందిన వాణిజ్య పరిశ్రమల ప్రతినిధుల బృందం ఏపీ రాజధాని అమరావతి విచ్చేసింది. భారత్ లో బెల్జియం రాయబారి దిదీర్ వాండెర్ హాస్టల్ నేతృత్వంలో వచ్చిన బెల్జియం బృందం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యింది. దీనిపై సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. బెల్జియం రాయబారి వాండర్ హాస్టల్ నాయకత్వంలో వచ్చిన వాణిజ్య పరిశ్రమల ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో వ్యాపార వర్గాలకు అనుకూలంగా ఉండే వాతావరణాన్ని సృష్టించేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలను ఆహ్వానిస్తున్నామని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ మేరకు బెల్జియం బృందంతో సమావేశం తాలూకా ఫోటోలను కూడా చంద్రబాబు పంచుకున్నారు. ఇటీవల ఓ మహిళా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి తన కుమార్తె అదృశ్యంపై కన్నీటి పర్యవంతమైంది. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ మాచవరం పోలీసులకు తెలియజేశారు. దాంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించారు. ఆ మైనర్ బాలిక జమ్మూలో ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయాన్ని కాకినాడ జిల్లా సమీక్ష కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు. అంతేకాదు, అప్పటికప్పుడు ఫోన్ చేసి పోలీసులను అభినందించారు. పోలీస్ ఉన్నతాధికారితో పవన్ మాట్లాడారు. అందుకు ఆ పోలీస్ ఉన్నతాధికారి బదులిచ్చారు. నమస్తే సార్. ఎగ్జాక్ట్లీ సార్. మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్, ఎంఐకి వెంటనే మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్. ఇమీడియట్ గా ఇద్దరు సేఫ్గా సార్. అమ్మాయి మీరు తేజస్వి మిస్ అయ్యింది సార్ 9 నెలల క్రితం. ఈ అమ్మాయిని వెతికాం సార్. మీరు చెప్పిన టీం అని వెతికి మన టెక్నికల్ టీమ్ సార్, సైబర్ క్రైమ్ వాళ్ళు, మన నాన్ ఆర్డర్ టీం అంతా కలిసి ఇంటెన్సివ్గా సెర్చ్ చేస్తారు. కేరళ, బెంగళూరు, బాంబే అన్నిటినీ ఫైనల్ గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్. యాక్చువల్లీ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఇమీడియట్ పికప్ చేశాం సార్. మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేసుకున్నాం సార్. మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్. జస్ట్ నో దే ఆర్ రీచింగ్. షీ సేఫ్ సార్. షీ ఎగ్జాక్ట్లీ సార్. కిడ్నాప్ కాదు సార్. ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాం. మనం ఇంటి ఇంట్రాగేట్ చేస్తాం. తీసుకొస్తాం సార్. ఎగ్జాక్ట్లీ సార్. ఒక కేసు అయితే మనకి తెలిసింది సార్. ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్. పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సార్. ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నాం సార్. మేబీ వాటికి ఇంకో హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వచ్చు సార్. రేపు వచ్చేస్తారు సార్. రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం 11 లోపు 12 లోపు వచ్చేస్తారు సార్. అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్. మన సైబర్ క్రైమ్ టీం కానీ, మన నాన్ ఆర్డర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్. బాగా గట్టిగా చేశారు సార్. పూర్తిగా ఈ వారం మీద దీని మీదకి వచ్చినారు సార్. సడన్లీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. షీఈ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ సార్. నో ప్రాబ్లమ్. Thank you, sir. Thanks for reacting very swiftly, sir. Thank you, sir. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. Yes, sir. ఏపీ మంత్రి నారా లోకేష్ టెట్ మెగా డిఎస్సి నిర్వహణ అంశంపై పాఠశాల విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. టెట్ మెగా డిఎస్సి మధ్య ఎక్కువ సమయం ఉండాలని, అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించాలని అధికారులకు సూచించినట్టు నారా లోకేష్ వెల్లడించారు. టెట్ సిలబస్ మార్పు అంటూ జరుగుతున్నది తప్పుడు ప్రచారమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సిలబస్ లో ఎలాంటి మార్పులు చేయడం లేదని తెలిపారు. టెట్ సిలబస్ వివరాలకు aptet.apcfss.in వెబ్ పోర్టల్ను సందర్శించాలని లోకేష్ సూచించారు. మెగా డిఎస్సిలో కొన్ని జిల్లాలకు ఎదురైన న్యాయపరమైన చిక్కులను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ మెగా డిఎస్సిలో
ఫీజు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించాం. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించానని లోకేష్ వివరించారు. ఏపీలో ప్రభుత్వం మారాక ఐఏఎస్ల బదిలీల పర్వం కొనసాగుతుంది. తాజాగా పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. ఐఏఎస్ బదిలీలపై ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పల్నాడుకు అరుణ్ బాబు, విశాఖకు హరేంద్ర ప్రసాద్, శ్రీకాకుళంకు స్వప్నిల్ ధిన్కర్, నంద్యాలకు బి రాజాకుమారి, అన్నమయ్యకు సిహెచ్ శ్రీధర్, పార్వతీపురంకు మన్యం శ్యామ్ ప్రసాద్, సత్యసాయికు చేతన్, అనకాపల్లికి కె విజయ, తిరుపతికి డి వెంకటేశ్వర్, అంబేద్కర్, కోనసీమకు రావిరాల మహేష్ కుమార్, నెల్లూరుకు ఆనంద్, కడపలో తేటి శివశంకర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రం 5:10 విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి 7:25 ఢిల్లీకి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. సీఎం చంద్రబాబు, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా తదితరులను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక టీడీపీ అధినేత ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో చంద్రబాబు ప్రధాని, సంబంధిత శాఖ మంత్రులను విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు సహకారం, పారిశ్రామిక రాయితీలు, మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టుల మంజూరు వంటి అంశాల్లో సహకారం అందించాలని కోరానన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా నివేదికలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఏపీకి మేలు జరిగేలా కేటాయింపులు జరపాలని కోరనున్నట్టు తెలుస్తుంది. కాగా ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి కూడా చంద్రబాబు వెంట వెళ్లనున్నారు. లోక్సభ సమావేశాల్లో నేడు ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబుపై లోక్సభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ మోడీ సర్కార్ ఇవాళ లోక్సభలోకి 2 ఊతకర్రల సాయంతో అడుగుపెట్టిందని ఎద్దేవా చేశారు. ఒక ఊతకర్ర నితీష్ కుమార్ పార్టీ, రెండో ఊతకర్ర నాయుడు బాబు పార్టీ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు విషయంలో గతంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. సిబిఐ, ఈడీ ఆయన్ను అరెస్ట్ చేశాయి కదా అంటూ చంద్రబాబుపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. What we were habituated to see, Narendra Modi ji, Prime Minister, is coming here, entering into the Parliament, standing in his feet. He is delivering this speech with all confidence. Now what we see? Now we see that the Prime Minister is entering into the Parliament with a two crutch. One crutch is Nitish ji ka party, another crutch is Naidu Babu ka party. Two crutch leke chalta hai aur two crutch leke all over the India he will be moving around. Not only India, internationally he will be moving around. Earlier we have seen him, our Prime Minister, who was having so much confidence on him. Today he is not having that confidence on him. This is his head. Where? Said, always you have blamed us. Always you have blamed us that the corrupted leaders assembled and created opposition bloc of India Alliance. That is the allegations against us. All the time Modi ji has said it. Today also he will say this thing. But I have a simple question. Modi ji, what about Chandrasekhar Naidu? Chandrababu Naidu? What about Ajit Pawar? What about Prafulla Patel? Did CBI and ED arrested him? Chandrababu Naidu? Whether this case is still pending? जो सदस्य यहाँ के मेंबर नहीं है, ठीक है, चलिए टीडीपी लीडर्स चेंज कर देता है, एनसीपी लीडर्स चेंज कर देता है. आप जो बोल रहे हैं आप चेंज कर दे. Are they not corrupted? తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అనుచిత వ్యాఖ్యలను టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి తీవ్రంగా తప్పుపట్టారు. అయితే లోక్సభలో బెనర్జీ మోడీ సర్కార్ ఇవాళ లోక్సభలోకి 2 ఊతకర్రల సాయంతో అడుగుపెట్టిందని ఎద్దేవా చేశారు. ఒక ఊతకర్ర నితీష్ కుమార్ పార్టీ, రెండో ఊతకర్ర నాయుడు బాబు పార్టీ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ వ్యాఖ్యలను లోక్సభలోనే ఉన్న టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి తీవ్రంగా ఖండించారు. తమ నాయకుడు చంద్రబాబుపై టీఎంసీ ఎంపీ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని ఖండించారు. కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలను లోక్సభను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని బైరెడ్డి శబరి విమర్శించారు. సిబిఐ, ఈడీ చంద్రబాబును అరెస్ట్ చేశాయంటూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. I would like to object to the words of Kalyan Banerjee ji. Today he has commented on our Honorable Chief Minister Nara Chandrababu Naidu garu, and also
for misleading the House that he was arrested by ED and CBI. But our Honorable Chief Minister, Nara Chandrababu Naidu Garu, was arrested by AP CID in my very own parliament, that is Nandyal. Nandyal parliament is since decades, it has been Congress and YSRCP strongly ruled. But I would like to question Banerjee ji, why do you think Nandyal Parliament has won 7 on 7 assembly seats? And why do you think I have won more than the majority he was boasting about today? Why do you think people of Andhra Pradesh has given clear mandate by Telugu Desam Party with NDA Alliance and Janasena winning 164 out of 175 seats and 21 out of 25 parliament seats? He has also mentioned, he was very sarcastic. I wish he was here today at this session, but he was very sarcastic today. He mentioned our Honorable Prime Minister Narendra Modi ji is walking with 2 clutches and 1 clutch is Telugu Desam Party. Sir, remember, I thought you were the senior most leader with immense knowledge, but please remember that the clutch you are talking about is not a clutch. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో వివిధ శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, పలు శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాకినాడ జిల్లాలో ఉన్న పరిస్థితులను అధికారులు మంత్రి పవన్ కళ్యాణ్ కు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు నిమ్మకాయల రచనరాజప్ప, వనమూడి కొండబాబు, పంతం నానాజీ కూడా పాల్గొన్నారు. Pollution and forest and environment, pollution. Panchayat cycle, water works, Dani review. Pollution reviews. Many Patrick Solaki, the Advocate review meetings are done basic norms. ILPR చేస్తాను. కొన్ని క్లోజ్ డోర్ మీటింగ్స్ నేను క్యాపిటల్లో చేసుకుంటాను. క్లోజ్ డోర్ మీటింగ్స్ కొన్నిసార్లు మీడియా ముందు మాట్లాడాలి, బట్ ఇట్ ఈస్ ఆన్ రికార్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్. అంతే తప్ప మిమ్మల్ని పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ మిమ్మల్ని బయట పెట్టాలని ఇక్కడ లేదు. లైవ్ ILPR సైన్ చేసుకుంది బ్యాటింగ్ ఆ ఫ్రీగా వస్తాను. ఈ రివ్యూలో మేజర్లీ ఎన్నికలే మనకి జడ్జిమెంటేషన్ సంబంధించి కానీ ఎలా ఉన్నాయి, పంచాయతీలు ఎన్ని పంచాయతీలకు నీళ్ళు వస్తున్నాయి సరిగ్గా, జడ్జిమెంటేషన్ ఎంతవరకు సక్రమంగా అమలైంది, ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఐఏఎస్ అధికారి మహేష్ చంద్ర లఠా నియమితులయ్యారు. 1998 బ్యాచ్ అధికారి అయిన లఠా కేంద్ర సర్వీసుల్లో డిప్యూటేషన్ ముగించుకొని మంగళవారం ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. అనంతరం ఆయన్ను నిఘా విభాగపతిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐపీఎస్ మహేష్ చంద్ర లఠా గతంలో గుంటూరు, ప్రకాశం, నిజామాబాద్ జిల్లాలో ఎస్పీగా పనిచేశారు. హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా, జాతీయ దర్యాప్తు సంస్థ NIAలో దాదాపు 5 ఏళ్ల పాటు ఎస్పీగా, డీజీపీగా విధులు నిర్వర్తించారు. విజయవాడ నగర జాయింట్ పోలీస్ కమిషనర్గా, విశాఖ నగర పోలీస్ కమిషనర్గా, నిఘా విభాగంలో ఐజీగా చేశారు. 2019-20 మధ్య ఏపీ పోలీస్ పర్సనల్ విభాగం ఐజీగా పనిచేసి కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్పై వెళ్లారు. అక్కడ CRPFలో ఐజీగా 4 ఏళ్ల పాటు పనిచేసి తాజాగా ఏపీకి తిరిగొచ్చారు. సమయానికి సరైన ఆదాయపు పన్ను చెల్లించడం మన విధి అని, ఆదాయపు పన్ను నిబంధనలు తెలుసుకోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ ను సులువుగా ఫైల్ చేయవచ్చునని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్
నరేంద్ర పాటిల్ స్పష్టం చేశారు. రిటర్న్స్ ఫైల్ చేయడం కోసం ఇతరులపై ఆధారపడుతున్నారని, అవగాహన కార్యక్రమాల ద్వారా అవగాహన పెంచుకొని సొంతంగా రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చని తెలిపారు. విజయవాడ డివిజన్ పరిధిలోని రైల్వే ఉద్యోగులకు అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ పై అవగాహన కార్యక్రమం మంగళవారం డివిజనల్ రైల్వే ఆడిటోరియంలో జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ ఎన్ అభినయ్ గౌరవ్ అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయడంలో ఉన్న సమస్యలు ఎలా అధిగమించాలన్న విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. పన్ను ఎగవేత వంటి కార్యక్రమాలు చట్టవిరుద్ధమని, ఎగవేతదారులపై కఠినమైన శిక్షలు ఉంటాయని, ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు. అనంతరం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆదాయ పన్ను దాఖలు విధానం, పన్ను కట్టడం వల్ల ప్రయోజనాలు, రిఫండ్ స్కీమ్లు వంటి ప్రాథమిక అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. తప్పుడు తగ్గింపులను క్లెయిమ్ చేయడం ద్వారా ఆదాయాన్ని తప్పుగా చూపించడం వంటి పనులకు పన్నుపై 200% జరిమానా, తీవ్రమైన కేసుల్లో ప్రాసిక్యూషన్, జైలు శిక్షణ కూడా విధించబడతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిఆర్ఎం కె శ్రీనివాస్, సీనియర్ డివిజనల్ ఫినాన్స్ మేనేజర్ ఈ శివరామకృష్ణ, ఆదాయపు పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ ఆర్ చాముండేశ్వరి, రైల్వే అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. Is helping us with an awareness program regarding income tax returns to be filed by the government employees. Recently, it has been noticed that government employees, sometimes due to lack of awareness and sometimes due to the middlemen, are getting into issues like false refund claims and wrong filing of returns. So this kind of awareness programs will be very helpful for our railway employees, and I thank N. Abhinaya, Joint Commissioner Income Tax, and her team who had come here to help us understand proper filing of income tax returns and inculcating a tax compliance attitude in all our employees. Thank you. విజయవాడ రైల్వే డివిజన్ కార్యాలయ పరిధిలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మిస్ అభినయ గారి ఆధ్వర్యంలో వారి టీం రైల్వే ఎంప్లాయీస్ అండ్ ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడంలో ఏవైతే తప్పులు దొర్లుతున్నాయో వాళ్ళని అవేర్ చేయడం, వాళ్ళకి అవేర్నెస్ పెంచడానికి ఈ కార్యక్రమం చేపట్టింది. ఇది ఎంతో హర్షణీయం. సాధారణంగా ఇటువంటి మిస్టేక్స్ వల్ల మనకి ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి మేము ఎంప్లాయీస్కి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాటిని నివృత్తి చేస్తాము అని చెప్పేసి ముందుకు వచ్చారు. సో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనివల్ల ఎంప్లాయీస్ అందరూ వారి యొక్క డౌట్స్ని, వారి యొక్క ఏమైనా సులభతరం చేసుకోవడానికి ఎంతో బాగా ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ ఈ కార్యక్రమం మన దేశాభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. ధన్యవాదాలు. నగరంలోని పద్మావతి హాస్పిటల్ నందు విషాదకర సంఘటన జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కవల పిల్లలు మృతి చెందడంతో పాటు 12 కవలలకు జన్మనిచ్చిన మాతృమూర్తి ప్రాణాపాయ స్థితిలో పడింది. విజయవాడ పటమట పద్మావతి హాస్పిటల్లో 12 కవల పిల్లలకు బండ్రపల్లి మాధవి అనే మహిళ జన్మనిచ్చింది. మాధవి గతంలో వాలంటీర్ గా పనిచేసి రాజీనామా చేసింది. మాధవి భర్త ప్రశాంత్ గంగూరు సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. అయితే గత 13 నెలలుగా మాధవి ఇదే హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నప్పటికీ వైద్యుల నిర్లక్ష్యంతో తన పిల్లలను కాపాడుకోలేదు. పురిటి నొప్పులతో హాస్పిటల్కి తీసుకొచ్చిన మాధవిని డబ్బులు కట్టలేదనే నెపంతో సరైన సమయానికి వైద్యం అందించలేదు. డబ్బులు జమ చేసిన తర్వాత హాస్పిటల్ బెడ్ ఎక్కించారు. అయితే వైద్య సిబ్బంది ఒకరు నార్మల్ డెలివరీ అని, ఇంకొకరు సిజేరియన్ అని చెప్పారు. తర్వాత కవలలు మరణించారని 2 నెత్తుటి ముద్దలను వారి కుటుంబ సభ్యుల చేతిలో పెట్టారు. ఈ విషయం నుండి తేరుకునే లోపే సినీ ఫక్కీలో వారికి తల్లి ప్రాణాలు దక్కే అవకాశం తక్కువగా ఉందని వెంటనే ఆంధ్ర హాస్పిటల్కి తరలిస్తే బ్రతకవచ్చునని చెప్పారు. హుటాహుటిన ఆంధ్ర హాస్పిటల్కి మాధవిని తరలించినప్పటికీ ఆమె పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. మాధవికి లివర్ ఫెయిల్ అయిందని, జాండీస్ అని ఆంధ్ర హాస్పిటల్లో వైద్యులు చెబుతున్నారని, పద్మావతి హాస్పిటల్లో తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేసి మాధవిని బ్రతికించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మేమేం అడగట్లేదండి, మా చెల్లికి న్యాయం చేయమని అడుగుతున్నాం. మా పిల్లలకు కూడా న్యాయం చేయాలని మాకు, మా చెల్లికి మాత్రం న్యాయం చేసి బయటికి తీసుకురామని కోరుకుంటున్నాం. నా పేరు మోహన్ సార్. మా తమ్ముడు భార్య కన్సీవ్ అయినప్పటి నుంచి పద్మావతి హాస్పిటల్ దగ్గర రోజు రెగ్యులర్ చెకప్కి వస్తూ ఉంది. ఏమి దగ్గర డాక్టర్ దగ్గర ఆమె చెప్పిన ప్రిస్క్రిప్షన్ బట్టి అన్ని ఆమె ఏం చెప్తుందో వాటన్నింటినీ ఫాలో అవుతూ రెగ్యులర్గా చూపించుకుంటూ ఉన్నారు. అయితే
ఇప్పుడు 8th మంత్ నడుస్తుంది. 8th మంత్లో లాస్ట్ వీక్ ఒక ఫ్రైడే ఇక్కడికి వచ్చి అడ్మిట్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అని అంటే వామిటింగ్స్ అవుతున్నాయి, అట్ ద సేమ్ టైం మోషన్స్ కూడా అవుతుంటే తీసుకొస్తే ఇక్కడ అడ్మిట్ చేసుకున్నారు, ట్రీట్మెంట్ కూడా చేశారు, మళ్ళీ పంపించారు. అయితే శుక్రవారం తర్వాత ఈ రోజు ఆదివారం అంటే నిన్న midnight 12:30కి పెయిన్స్ వస్తుంటే హాస్పిటల్కి వచ్చాము. హాస్పిటల్కి తీసుకొస్తే ఆమె ట్రీట్మెంట్ చేయడానికి నిరాకరించింది. ఎందుకు అని అంటే లేట్ అయ్యింది, పైసలు డబ్బులు కడితేనే ట్రీట్మెంట్ చేస్తారండి. 12:30 నుంచి midnight 12:30 నుండి 2:40 వరకు పైసలు అరేంజ్మెంట్ అవ్వలేదు. అయితే మేము చెప్పాం, మేము అడ్జస్ట్ చేస్తాం మేడం, రేపు మార్నింగ్ కడతామన్నా కానీ వినలేదు. అయితే 12:30 నుంచి 2:40కి డబ్బులు త్రూ ఫోన్పే పే చేసామండి. 20,000 30,000 పే చేయమని చెప్పి నిర్బంధించారు. 2:40కి పే చేస్తే 12:30కి వచ్చిన వాళ్ళకి 3:30కి ఆ టైంలో టేబుల్ ఎక్కించారు. ఆ లోపు ఆమె పెయిన్స్ పడుతున్నా కానీ ఏమాత్రం కేర్ చేయకుండా అట్లాగే ఉండిపోయింది. అయితే 3:30కి టేబుల్ ఎక్కించిన తర్వాత నార్మల్ డెలివరీ అయిందని చెప్పారు ఒక బేబీ. అయితే ట్విన్స్ అన్నారు. ఇంకొక బేబీ వచ్చేసరికి సిజేరియన్ చేయాలి ఇమీడియట్ గా చెప్పేసి మళ్ళీ సిజేరియన్ చేశారు. సిజేరియన్ చేస్తే 2 బేబీస్ గురించి సరైన ఇన్ఫర్మేషన్ అనేది ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా సరిగ్గా చెప్పకుండా ఒకసారి పాప పుట్టింది, ఒకసారి బాబు పుట్టిందని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకోసి చనిపోతే పడేసి అని ఇంకో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత కొంచెం నిర్బంధించి అడిగేసరికి 2 బేబీలు చనిపోయిన వారిని తీసుకొచ్చి చేతిలో పెట్టడం జరిగింది. ఇది మాత్రం కాకుండా మార్నింగ్ సిజేరియన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెంసేపు ఉంచుకొని ఆమెకి బ్లీడింగ్ కంట్రోల్లో అవ్వపోయేసరికి ఇమీడియట్ గా ఆంధ్ర హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి ఐసీయూకి అని చెప్తే హాస్పిటల్కి ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అయితే ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వెంటిలేటర్ మీద పెట్టే పొద్దున్న ఎన్ని గంటలకు 2 పిల్లలు చనిపోయారని చెప్పారు మీకు? థియేటర్ నుంచి మాకు డెడ్ బాడీస్ ఎన్నింటికి? పొద్దున్న అరౌండ్ 3:30 ఎన్నింటికి లోపలికి తీసుకెళ్లారు? 3కి తీసుకెళ్లారు. హాఫ్ అన్ అవర్ లోనే కాదు 240కి మనం డబ్బులు కట్టాము. 240కి డబ్బులు కట్టాము. 3కి అలా టేబుల్ ఎక్కిచ్చారు. 3:30కి ఆ టైంలో బేబీస్ చనిపోయారు అని చెప్పేసి. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్తే ఆమె ఐసీయూ వెంటిలేటర్ మీద ఉంది. ఏంటి మెయిన్ ప్రాబ్లం అని అంటే బ్లీడింగ్ కంట్రోల్ అవ్వట్లేదు. మెయిన్ ప్రాబ్లం బ్లీడింగ్ కంట్రోల్, వెజినల్ బ్లీడింగ్. అట్ ద సేమ్ టైం యూట్రస్ లో బ్లడ్ ఫామ్ అయిపోతుంది. వచ్చి డౌట్ ఏంటన్నారంటే ప్లజెంటా తీసలేదు సరిగ్గా, అందుకే బ్లీడింగ్ అవుతుంది అన్నారు. అయితే దాన్ని కంట్రోల్ చేద్దామని హాస్పిటల్లో ఆంధ్ర హాస్పిటల్లో డాక్టర్స్ ఏమైనా చేద్దాము అని అంటే బీపీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బెల్జియం దేశానికి చెందిన వాణిజ్య పరిశ్రమల ప్రతినిధుల బృందం ఏపీ రాజధాని అమరావతి విచ్చేసిన వైనం. బెల్జియం బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ. రాజధానిలో పెట్టుబడులకు అనుకూలమని చంద్రబాబు వ్యాఖ్య. మాచవరంలో మిస్ అయిన మైనర్ బాలిక కేసును ఛేదించిన మాచవరం పోలీసులను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మంత్రి నారా లోకేష్ టెట్ మెగా డిఎస్సి నిర్వహణ అంశాలపై పాఠశాల విద్యాశాఖ అధికారులతో భేటీ. టెట్ మెగా డిఎస్సి మధ్య ఎక్కువ సమయం ఉండాలని, అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించాలని అధికారులకు సూచన. ఏపీలో 12 జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం. ఐఏఎస్ల బదిలీలపై ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ. వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ కు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా నియామకం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.